నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఒక నిండు ప్రాణం 8 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పీఎం సూర్యఘర్ పథకాన్ని వేగవంతంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించిన చీఫ్ మేనేజర్ ఆదిశేషయ్య. ఓటరు జాబితా నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. డాక్టర్ వైఎస్ఆర్ కడప క్రీడా పాఠశాలలో అడ్మిషన్లు. ప్రారంభమైన 2025-26 డిఎస్సి పరీక్షలు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐరా కార్యాలయ ప్రారంభం. ఈద్ నమాజ్ ను ఈద్గాలలో నిర్వహించండి పేర్కొన్న ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి. నదులు, కాలువలు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కుందు నది వెంబడి పర్యటించిన భారతీయ కిసాన్ ప్రతినిధులు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం తెల్లపురి గ్రామ సచివాలయ సెక్రటరీ అయిన బొప్ప సుజాత ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో తలలో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. అయితే తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతూ 8 మందికి అవయవ దానం చేసి వారి జీవితాల్లో వెలుగును నింపింది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర పుల్లమ్మ దంపతుల కుమార్తె బొప్ప సుజాత గోస్పాడు మండలం తెల్లపురి గ్రామ సచివాలయంలో సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉండేది. అయితే విధుల్లో భాగంగా పసురుపాడు గ్రామం నుండి తెల్లపురి సచివాలయానికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో స్కూటీపై వెళ్తుండగా తన ప్రక్క నుండి వేగంగా ఓ కారు వెళ్లడం జరిగింది. దీంతో కొంత ఆందోళన చెందిన సుజాత అదుపు తప్పి క్రింద పడడం, తలలో రక్తం గూడు కట్టుకుని అటు తరువాత బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే సుజాత గ్రూప్ 2 పరీక్షలకు హైదరాబాద్ లో 2 నెలలు శిక్షణ తీసుకుని తిరిగి తాను విధుల్లో చేరిన కొద్ది రోజులకు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ఎంతో కలిచివేసింది. సుజాత మరణం వృధా కారాదని తలచిన ఆమె తల్లిదండ్రులు బొప్ప నాగేంద్ర పుల్లమ్మలు తన కుమార్తె సుజాత అవయవాలు దానం చేసేందుకు నిర్ణయాన్ని తెలిపారు. సుజాత శరీరం నుండి 8 అవయవాలను సేకరించి మరో 8 మంది జీవితాలలో వెలుగులను నింపింది. కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో సుజాత అవయవాలను దానం చేయడం జరిగింది. ఈ విధంగా అవయవ దానం చేయడం నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారని వైద్యులు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో ఆమె యొక్క పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు స్వర్గీయ సుజాత అంత్యక్రియలలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ మున్సిపల్ అధ్యక్షుడు టివై శివయ్య, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కిరణ్ కుమార్, సాయిరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొని ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సుజాత తన విలువైన అవయవాలు మరో 8 మంది జీవితాలలో వెలుగులు నింపడం ఎంతో గొప్ప విషయమని వారు అన్నారు. సుజాత మృతి ఎంతో దురదృష్టకరమైన సంఘటనని బాధాతప్త హృదయంతో తమ నివాళులను తెలిపారు. శ్రీశైలంలో ఉంటారు. శ్రీశైలం పెట్టినప్పుడు అమ్మాయి వాళ్ళ చెల్లెల కోరికలు నెరవేర్చాలని ఈ రోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేటగా 8 మందికి బ్రతికించిన అమ్మాయి చనిపోలేదు. 8 మందిలో పడుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క పాపలకు దొరికేదాకా ఆపరేషన్ అన్ని సెటిల్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మేడం గారు పిలిపించారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయొచ్చి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు టూ డేస్ అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు
చేద్దామని ప్రోత్సాహంతో పనుల సహాయంతో మేము ఈ అవేదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు అయినా మనకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా క్లాస్ గా నిలబడి ఉంటాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ఒక అవయవదాత ఇంత అద్భుతంగా నివాళి పోలీస్ శాఖ వారు చాలా అద్భుతంగా సహకరించారు. అలాగే మేడం గారు, జిల్లా ఆఫీసర్స్, పంచాయతీ వారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, అందరికీ సిఎస్ఆర్ గారు అందరికీ కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ ఆమె చనిపోతే సరే యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీని కలిస్తూ విధులలో ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి గారు వాళ్ళ చనిపోయిన కూడా ఈ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్న వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానం చేసి ఆమె చనిపోయిందని లేదు 8 మందిలో ఆమె జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత చనిపోయినాక తన అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు సార్ గారికి వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా బ్రెయిన్ డెడ్ కావడంతో మరి ఉత్తరాలకు చెందిన పంచాయతీ సెక్రటరీ సుజాతమ్మ గారు మరణించారు. మరి వారి అవయవాలన్నింటినీ కూడా ఈరోజు 8 మందికి దానం చేసి ప్రాణం చేస్తున్నారు. 8 మందికి ప్రాణం పోసి 8 మంది కుటుంబాల్లో వెలుగు నింపిన ఆ మహామూర్తికి మేము ఈ సందర్భంగా నివాళులర్పించుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగం చేసి నంద్యాల జిల్లాలో మొట్టమొదటి మహిళగా పేరొందుకున్న సుజాత గారికి మరొకసారి మేము జోహార్లు తెలియజేసుకున్నాం. 6 నెలల క్రితమే ఉన్న అధ్యక్షులు కాన్ఫరెన్స్ జరిగినవి. ఆమె కానాలపల్లి నుంచి నేను తేలపూరికి వస్తానమ్మా అని అడగడం జరిగింది. ఆమె ముద్రాల గ్రామం తేలపూరి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా గౌరవం నువ్వు అక్కడ అంటే నేను గ్రూప్ తో ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతానని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ తో కానీ ఆమె హైదరాబాద్ కు పెట్టుకుంటే ఇవి కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజుల్లోనే ఎంపీఓ గారితో చెప్పి ఆమెకు పేరు కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్ లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి ఇంకా కారు రావడంలో ఇంకా కారు చెప్పడానికి ఆమె కొంచెం భయస్తురాలు టెన్షన్ గా ఫీల్ అవుతారు కాబట్టి ఎగురుతున్నప్పటి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది. మాకు అన్న బిడ్డ లాంటిది. ఆమె చూడడం చాలా ఇబ్బందికరంగా అసలు బస్సులో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాలని చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి. వాళ్ళకు మా మండలం తరఫున మొత్తం మండలం సెక్రటరీ ఎవరైతేనేమి ఎప్పుడైతేనేమి ఒక డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలి కూడా ఆమె ఎన్నికోవడం జరిగింది. ఆమె జీవితం అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి రాజన్న గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా అవయవాలు ఇచ్చిన దాతలు కూడా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు వ్యవసాయ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరూ సహకరించడం కల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే అది మీ జీవితం మంచి జరిగి ఉండాలనుకున్నది. ఎన్ని కళలు కోరికలు కూడా అమ్మాయికి ఏ కళలు కోరకుండా వెళ్ళిపోయినది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని వేగవంతంగా అమలు చేయాలని చీఫ్ మేనేజర్ ఆదిశేషయ్య కోరారు. ఈ సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో నంద్యాల జిల్లా పరిధిలోని 3 డివిజన్ల పరిధిలోని ఏడీఏలు ఏఈలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల చివరిలోగా 10,000 కనెక్షన్లను పూర్తి చేయాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నెల వారంలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో వారి దృష్టికి
నియోజకవర్గంలో వారి దృష్టికి వచ్చినటువంటి ఓటర్ల సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమావేశం మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందులో ప్రధానంగా వారు ప్రతిసారి మా దృష్టికి తీసుకొచ్చే సమస్య ఏంటంటే చనిపోయినటువంటి ఓటర్ల గురించి, డెత్ ఓటర్స్. సో డెత్ ఓటర్స్ గురించి చర్య తీసుకోమని చెప్తున్నారు. బిఎల్ఓ స్థాయి లెవెల్లో సరిగా చర్యలు తీసుకోవటం లేదు, డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అని అడుగుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చనిపోయిన ఓటర్ తీయడం ఇబ్బందిగా ఉందని మా దృష్టి తీసుకొస్తున్నారు. అందుకోసం మేము బిఎల్ఓస్తో సమావేశం ఏర్పాటు చేసుకొని చనిపోయిన వారి విషయంలో ఏ విధంగా మనం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముందుకు వెళితే ఆ సమస్య పరిష్కారం అవుతుందో త్వరలోనే సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ కడప క్రీడా పాఠశాలలో అడ్మిషన్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు క్రీడా పాఠశాలలో 4వ తరగతి 5వ తరగతిలో అడ్మిషన్లను కోరడం జరిగింది. అడ్మిషన్లకు సంబంధించిన సమాచారాన్ని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అభివృద్ధి అధికారి రాజు వివరాలను మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిశేషయ్య, చీఫ్ జనరల్ మేనేజర్ కార్పొరేట్ ఆఫీస్ తిరుపతి. ఈరోజు పిఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ ఈ విషయం మీద ఈ జిల్లాకి, నంద్యాల జిల్లాకి నన్ను నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది మా ఏపీఎస్పీసీఎల్ సిఎండి గారు. ఆ విషయమై అన్ని డివిజన్స్ నుంచి 3 డివిజన్స్ నుంచి ఏఈల్ని, ఏడీల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ఎందుకంటే నేషనల్ లెవెల్లో పిఎం సూర్యఘర్ అనేది చాలా ప్రతిష్టాకరమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టు మీద మాకు 10,000 కనెక్షన్లు మీరు ఎలాగైనా సరే సోలార్ రూఫ్ టాప్ చేయాలని చెప్పేసి మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ విషయం మీద కొన్ని సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో దాని మీద ఈ అవగాహన మన స్టాఫ్కి అందరికీ కలిగించాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఫీల్డ్ ప్రాబ్లమ్స్, ఎవరైతే వెండర్స్, బ్యాంకర్స్, కన్జ్యూమర్స్, సో వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించి ఏ విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకొని పోయి ప్రోగ్రెస్ ఎలా చూపించాలి, దీన్ని ఎలా యాక్సిలరేట్ చేయాలి, ఇంతమందితో కోఆర్డినేషన్ ఎలా చేయాలి, ఎలాంటి అతుకులు బొంతలు లేనటువంటి సీమ్లెస్ ఆ ప్రాసెస్ని ఎలా చేస్తే సక్సెస్ అవుతాము, ఈ నెలాఖరికి మనం 10,000 కనెక్షన్లు ఎలా తీసుకుని వస్తాము అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పరచబడింది. ఆ విషయాన్ని ఇప్పుడు ఇంకా డిస్కస్ చేస్తున్నాము. నంద్యాల పట్టణం మూలమఠంలో వెలిసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 8వ తేదీ ఆదివారం బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వేణునాథరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 7వ తేదీ ఉదయం మహాగణపతి పూజ, సంచగవ్య మేళనం, ప్రోక్షణ, రక్షణాధరణ, ఋత్వీకరణం, వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 8వ తేదీ పూజలు, అభిషేకాలు, దీక్షా హోమాలు, మూల విగ్రహములతో ఉన్న కలశ శక్తిని ఆవాహనం చేయడం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను గొట్టిముక్కల వెంకటరమణ శాస్త్రి అర్చకత్వంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాలో క్రీడా పాఠశాలల కొరకు దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. ఈ దరఖాస్తులు 4వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థులకు ఎంపిక కొరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా ఆహ్వానించడం జరిగింది. ఎవరైతే నంద్యాల జిల్లాలోని క్రీడాకారులు ఆసక్తి ప్రతిభ గల వారు 8 నుండి 10 సంవత్సరాల లోపు విద్యార్థులు 4వ తరగతికి, అదేవిధంగా 10 నుంచి 12 సంవత్సరాల విద్యార్థులు 5వ తరగతికి గాను ప్రవేశాల కొరకు వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో దేహదారుఢ్య పరీక్షలలో వారిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు అర్హత సాధిస్తారు. ఈ నంద్యాల జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులందరూ ఈ నెల జూన్ 19వ తేదీ లోపల
వారి యొక్క దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి రాష్ట్ర స్థాయి సెలక్షన్స్, జిల్లా స్థాయి సెలక్షన్స్ ఈ నెల స్థాయిలో శారీరక సామర్థ్య ఎంపికలు జూలై 1 తేదీ నుండి 3వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో శారీరక సామర్థ్య పరీక్షలు జూలై 10 నుంచి 11వ తేదీ వరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు ఎంపిక చేసినటువంటి క్రీడా ప్రదేశంలో విజయవాడలో కానీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో కానీ ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి నంద్యాల జిల్లాలోని క్రీడాకారులందరూ ఈ యొక్క క్రీడా పాఠశాలల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకొని వారి యొక్క ప్రతిభ కనపరిచి ఆ ప్రవేశాలలో ప్రతిభ చూపించి వాళ్ళు ఆ క్రీడా పాఠశాలలో ఎంపిక కావాల్సిందిగా కోరుతున్నారు. 4వ తరగతి విద్యార్థులు వయో పరిమితి 8 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య ఉండాలి. వాళ్ళు 1/4/2015, 31/3/2017 మధ్య జన్మించి ఉండాలి. వయసు ధృవీకరణ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మున్సిపాలిటీ వాళ్ళుగా జారీ చేసినటువంటిది కానీ లేదా మీ సేవలో జారీ చేసిన సర్టిఫికేట్ 1 సంవత్సరంలోపు జారీ చేసినదే దీనికి సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 5వ తరగతి విద్యార్థులకు 9 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య ఉండాలి. 1/4/2014 నుండి 31/3/2016 మధ్య జన్మించిన వారై ఉండాలని. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు 2025-26 డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు 2 సెషన్లుగా పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2వ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది. 1 గంట ముందు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని అధికారులు వెల్లడించారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కానీ నాకు బంధు 2-3 వచ్చినాయి బంధు కాబట్టి ఫస్ట్ మొబైల్ వాచ్ ఏమైనా ఉంటే కనెక్ట్ చేసింది ఆయన ఫస్ట్ పెన్ జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో
ఓటరు జాబితా నమోదు ప్రక్రియపై తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర విషయాలపై చర్చించి వాటిని సవరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఆర్ఓ కొండయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దరికి చేరుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పాత్రికేయ రంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని తెలిపారు. జర్నలిస్టులు న్యాయమైన హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ జారీ అయ్యేలా సమాచార శాఖ మంత్రికి సిఫారసు చేయనున్నామన్నారు. జిల్లాలో ఒక విప్లవానికి నాందిగా ఐరా నిలవాలన్నారు. కొత్తగా ఏర్పడిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో పాత్రికేయులకు మంచి రోజులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి జాషువా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సుబ్బారాయుడు, జయప్రకాష్, గౌరవ సలహాదారులు దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయబాబు, జిల్లా అధ్యక్షులు లెజెండ్ శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు, సన్మాన గ్రహీతలు సీనియర్ పాత్రికేయులు ఖమ్మం సతీష్ కుమార్, కిషోర్, షరీఫ్, రమణారెడ్డి, పసుపులేటి జనార్దన్, జాకిర్ హుసేన్, నాగప్రసాద్, గంగాధర్ రెడ్డి, వెలుగొండారెడ్డి, నాగవర్ధన్ రెడ్డి, చెల్లామధు, ప్రదీప్ శాలెంరాజ్, మహేష్ బాబు, రాజేష్, విజయానంద్, చింతలపల్లె వాసు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ పోతారు అది చేసిన వాళ్ళు చేయబోయేవాడు ఏదో ఒకటి మీద అసైన్ చేయడం జరుగుతాయి. అలాంటివి కాకుండా ఏదంటే మన దృష్టి తీసుకొచ్చి ఇమీడియట్ గా దాన్ని సేవ్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మాకు నంద్యాలలో మీరు మంత్రిగా ఉన్నారు, మీరు మంత్రిగా హయాంతో ఉన్న హయాంలో అయినా మాకు జర్నలిస్టులందరికీ మా యొక్క హక్కులు కలిగేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. మీరు మేము పోయిన ఇవన్నీ మాకు నెరవేరిస్తే మీరే మాకు దేవుడితో సమానంగా భావించుకుంటాం సార్. దయచేసి ఇవన్నింటినీ మీరు ఒకసారి పరిశీలిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో, అదేవిధంగా నంద్యాల జిల్లా కేంద్రమైన తర్వాత నంద్యాలలో ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు సంబంధించి ప్రెస్ క్లబ్ లేకపోవడం కొంచెం బాధాకరం. మా పెద్ద హయాంలో, మా మంత్రి గారి హయాంలో మాకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కావున మేము చెప్పిన ఈ సమస్యలపై మంత్రి గారు కూడా మా సమస్యల పరిష్కారం చేసే దిశగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఇది నేషనల్ స్థాయిలో ఉంది. ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు కూడా చేసింది. ఈ జర్నలిస్టుల ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యలను జర్నలిస్టులు ఈ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకుల దృష్టికి తీసుకొని వస్తే వారి సమస్యలకు కూడా పోరాటం చేస్తారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం. ఈద్ నమాజ్ ను ఈద్గాలలో నిర్వహించాలని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి తెలియజేశారు. నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ కుబ్రా ఈద్గా నందు ఈద్ నమాజ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈద్ నమాజ్ ను ఈద్గాలలో ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. ఈద్ నమాజు ఈద్గా నందు 9 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముస్లిం సోదరులు సమయపాలన పాటించి ఈద్ నమాజు ఆచరించాలని అన్నారు. में आया है अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया अरफे के दिन जो बंदा दिन में रोज़ा रखता है तो इस रोज़े की फजीलत देती है कि 1 साल के जो है पिछले तमाम गुनाहों की और जो है आने वाले 1 साल के तमाम गुनाहों की अल्लाह तबारक व तआला बंदे की गुनाहों की मग़फ़िरत करते हैं। जो इतना बड़ा सवाब अरफे के दिन रखा गया है तो लिहाजा पूरे जो है अशरा भी गुजर गया। अब ईद उल अज़हा जो है हफ्ते की जो है सुबह ईद उल अज़हा है तो लिहाजा मैं तमाम हमारे शहर नंद्याल के अतराफ़ अकनाफ तमाम मुसलमान भाइयों से एक मुअद्दिबाना दरख्वास्त करता हूँ कि ईदगाह की नमाज ईदगाह में पढ़ना अफजल है।
ईदगाह की नमाज ईदगाहों में पढ़ना अफजल है। अब जो है लोग कैसा है अपनी सहूलत के मुताबिक हर कोई जो है मसाजिद में जो है नमाज़ों को जो है तहरुक कर लिए हैं, ये मस्जिद में नमाज होगी, ये मस्जिद में नमाज होगी। लेकिन ईदगाह की नमाज ईद की नमाज ईदगाहों में पढ़ना मसाजिद से ज़्यादा अफजल है, क्योंकि ये ईदगाहों के अंदर जो है ईद की नमाज़ों के लिए रखा गया है। तो लोग जो है जब ईदगाहों के अंदर जो है सब मिलकर जो है तकबीर पढ़ते हुए कलमे के साथ पढ़ते हुए ईदगाह जाएंगे, सब मिलेंगे, आपस में एक दूसरे से मुलाकात होगी, सब जो है मुसाफा होगा, मुआनका होगा, सब मुलाकात करें, आपस में एक दूसरे से मोहब्बत का इजहार करेंगे। ये ईद की नमाज जो है एक मुसलमानों की शान और शौकत के लिए अल्लाह तबारक व तआला ने ईद के इस मौके पर रखा है। तो हम लोग जो है ईदगाह के बजाय अपनी अपनी करीबी मसाजिद के अंदर अपनी सहूलत से अगर नमाज़ पढ़ लेंगे तो मुसलमानों की शान आन बान जो है जाती रहेगी। क्योंकि अल्लाह तबारक व तआला ने कुरान मजीद के अंदर फरमाया, ऐ ईमान वालों तुम मुत्तहिद हो जाओ। मुत्तहिद होने के लिए और मुत्तहिद होने के लिए एक होने के लिए ईदगाह भी एक जो है इसका सबूत है। सब लोग जो है ईदगाह की नमाज ईद की नमाज के लिए ईदगाह आएंगे, ईद की नमाज जो है ईदगाह में पढ़ेंगे तो आपस में जो है मुत्तहिद भी होंगे, मुत्तफिक भी होंगे और मुसलमानों की जो है शान आन बान रहेगी। तो इसके अंदर जो है बहुत बड़ी जो है एकजहती मिलती है। तो लिहाजा हमारे लिए बेहतर ये है कि हम सब जो है सबसे पहले ईद की नमाज ईदगाहों में इंशाअल्लाह पढ़ने की कोशिश करें। जो ज़ईफ़ हैं, कमज़ोर हैं, ईदगाह नहीं आते हैं तो उनके लिए जो है सहूलत है कि जो है मसाजिद में पढ़ सकते हैं। अब कुर्बानी का मसला है, बेशक कुर्बानी का मसला है, कुर्बानी का मसला है तो कुर्बानी देना है, बल्कि ईदगाह में इस तरह कुर्बानी भी जो है अल्लाह के नज़दीक बहुत बड़ी अजीम जो है, इसका भी बहुत बड़ा सवाब है। लेकिन ईद की नमाज ईदगाह में पढ़कर जो है कुर्बानी देंगे, सबसे मुलाकात करेंगे, मोहब्बतों का इजहार करेंगे तो इंशाअल्लाह ये हम सब के लिए सही मानों में ईद की सही और सच्ची खुशी हम सबको मिलेगी। अगर ईदगाह के अंदर ईद की नमाज 9 बजे इंशाअल्लाह पढ़ी जाएगी। ठीक वक्त में जो है आने की कोशिश करें इंशाअल्लाह और आते वक्त तकबीर तशरीफ़ पढ़ते हुए आएँ। ये तकबीर तशरीफ़ अल्लाह की जो है कलाम की बोली है। ये अल्लाह अकबर अल्लाह की तारीफ़ है इसके अंदर। ये तकबीर तशरीफ़ पढ़ते हुए आएंगे इंशाअल्लाह, ईदगाह में शिरकत करेंगे, ईद की नमाज़ पढ़ेंगे, एक तरफ से आएंगे दूसरे तरफ से जाएंगे, इसका भी बहुत बड़ा सवाब है। हर कदम पर जो है नेकी मिलती है। तो तकबीर तशरीफ़ जो है हमको आज अरफे के दिन 9वीं तारीख की सुबह की नमाज के बाद हर फ़र्ज़ नमाज के बाद जो है तकबीर तशरीफ़ चाहे जमात के साथ पढ़ो चाहे इनफरादी में पढ़ो, तकबीर तशरीफ़ पढ़ना हर मुसलमान मर्द औरत के लिए जो है फ़र्ज़ है। हमारे लिए ज़रूरी है कि 9वीं की सुबह से जो है 13वीं के असर तक हर नमाज के बाद तकबीर तशरीफ़ पढ़ना है। तो लिहाजा सभी जो है सभी के हक़ में मैं ईद की सही मुबारकबादी पेश करते हुए सबसे जो है दुआ की दरख्वास्त करते हुए अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला हम सबको मिलजुल कर एक मुत्तफ़िक होकर एक जहदी के साथ हम सबको ईद की नमाज़ पढ़ने की, ईद की सही खुशियाँ मिलने की अल्लाह हम सबको तौफीक नसीब फरमा दे। जो जो हज़रत कुर्बानी देना चाहते हैं अल्लाह उनकी कुर्बानियों को भी कबूल फरमा दे। आमीन बिरहमतिका या अरहमर राहिमीन। నదులు కాలువలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారతీయ కిసాన్ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కుందు నది వెంబడి పర్యటించడం జరిగింది. పట్టణంలోని మురికి నీరు కుందులో కలుపుతున్నారని, గతంలో కుందు నది స్వచ్ఛమైన నీటితో జీవనదిగా ప్రవహించేదని, కానీ ప్రస్తుతము కాలుష్య కొరల చిక్కుకొని త్రాగేందుకు మరియు పంట భూములకు ఇబ్బందిగా మారిందని భారతీయ కిసాన్ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకుని కాలుష్య వ్యర్థాలు కుందులో కలవకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ కిసాన్ నంద్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు కోరారు. ఇందులో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ను కలిసి పరిస్థితిని వివరించడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాముడు, బాలు, సూరిబాబు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ నంద్యాల జిల్లా ఈరోజు కుందు పరిరక్షణ కోసం దాని పరిరక్షణలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ నుంచి మురుగునీరును కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా కమిటీ సభ్యులతో కలిసి కుందు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి,
జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం కోసం ఈరోజు బయలుదేరడం జరిగింది. దీనిలో ఈరోజు నంద్యాల స్మార్ట్ సిటీ కింద నంద్యాలకు గత 15 సంవత్సరాల నుంచి చాలా నిధులు వచ్చాయి. కానీ ఎక్కడే కానీ మురికినీరు రీసైక్లింగ్ చేయకుండా డైరెక్ట్గా కుందులో పోయడం వలన కుందు పర్యాయ ప్రాంతం అంతా రైతులు కానీ పొలాల్లోకి వచ్చే నష్టం కానీ పశువులు కానీ జీవరాశులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కుందును పరిరక్షించాలనే ఉద్దేశంతో భారతీయ కిసాన్ సంఘ్ దీనికి ఒక అంకురార్పణ చేయడం జరిగింది. డాక్టర్ రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా కిసాన్ సంఘ్ కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు కుందు ఈ మురికి కాలువ కలవడంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికోసం ఆ పని నిర్మూలించడానికి మేము భారత కిసాన్ సంఘ్ నడుము కట్టింది. దాన్ని సేవ్ కుందు ఇప్పుడు మేము చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంది కుందు. దాని వలన వాతావరణం చాలా కాలుష్యం అవుతుంది. పొలాలు కానైతేమి, దాంట్లో ఉండే జీవరాశులు అయితేమి, పశుపక్షాదులు అయితేమి అన్నిటికీ హానికరమే ఉంది. కాబట్టి ఆ కుందును పరిరక్షించాలిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక నిండు ప్రాణం 8 మంది జీవితాల్లో వెలుగును నింపింది. పీఎం సూర్యఘర్ పథకాన్ని వేగవంతంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించిన చీఫ్ మేనేజర్ ఆదిశేషయ్య. ఓటరు జాబితా నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. డాక్టర్ వైఎస్ఆర్ కడప క్రీడా పాఠశాలలో అడ్మిషన్లు. ప్రారంభమైన 2025-26 డిఎస్సి పరీక్షలు. ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐరా కార్యాలయ ప్రారంభం. ఈద్ నమాజ్ను ఈద్గాలలో నిర్వహించడానికి పేర్కొన్న ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి. నదులు, కాలువలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కుందు నది వెంబడి పర్యటించిన భారతీయ కిసాన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.